సీఎం చంద్రబాబుపై రూపొందించిన పాటను టీడీపీ నేతలు విడుదల చేశారు. ఆ లైవ్ చూద్దాం. ఒక సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని కూడా పద్యం ఉండాల్సిందే అని అన్నారు. అయినా కానీ నువ్వు పాటలు అంటే జానపదం రాయంటే మాట ఆడకపోయింది, మడమెందుకు తిరిగింది, కుర్సీ మీదకి ఎక్కంగానే సైకోలాగా మారిందని రాశారు. ఆ తర్వాత 16 నెలల జైలని తెలుసు, 1000 కోట్ల అవినీతిని తెలుసు, ఎవరి మాట నువ్వు వినని తెలుసు, ఏవను ముద్ద ఇనియని తెలుసు, అన్నీ తెలిసే గెలిపించారు, అందుకే నా ఇష్టం అంతా నా ఇష్టం అనే పాట రాశారు. ఆ తర్వాత మరి దండబెట్టి చెప్పినాడు దగాకోర్ల నమ్మొద్దని, నమ్మి చెలిపోయినాము నట్టేట మురిగినాము, అన్నా చంద్రన్న నీవే మా దేవుడన్నా, నీ పాలనలోనే మేము చల్లగా బతికామన్నాను పాట రాశాను. ఆ తర్వాత రీసెంట్గా ఆయన మన వరదల్లో చేస్తున్నటువంటి శ్రమ చూసి అది ఇంతకుముందు మళ్ళీ జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక పాట అచ్చెన్నాయుడు గారు గౌరవనీయులు ఆయన రిలీజ్ చేసి చాలా బాగుందని నన్ను అప్రిషియేట్ చేయడం నాకు సంతోషం. అది కన్నీళ్ళ కాదు కాదు కన్నులు ఎరిపెక్కాలి అని, మా అయ్యో అనడం కాదు వంతు తేల్చుకోవాలనే పాటని చాలా పాపులర్ అయింది అది. అలాగే ఆయన వరదల్లో పెడుతున్న కష్టం చూసి మనుషుల్లో దేవుడు ఆపదలో ఆప్తుడు, మనుషుల్లో దేవుడు ఆపదలో ఆప్తుడు, ప్రజల సేవకై పుట్టిన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ మానవుడు అతడి చంద్రబాబు, అతడి చంద్రబాబు, అతడి చంద్రబాబు. ఈ పాట కూడా బాగా హిట్ అయింది. ఇప్పుడు పుడతారు మానవులు ఎందరో, చరిత్ర సృష్టిస్తారు కొందరి, సంక్షేమం శ్వాసగా అభివృద్ధి సాక్ష్యంగా తిరుగులేని చరిత్రను సృష్టించిన దార్శనికుడు చంద్రబాబు జన్మదినం, తెలుగు జాతి పర్వదినం అని ఈ పాటని మీరందరూ ఆశీర్వదించాలని. సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను తిరుమలలో ఘనంగా నిర్వహించారు. 750 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. తెలుగు రాష్ట్ర గోవింద చాలా అంగరంగ వైభవంగా మరి ఆయన బర్త్డే జరగాలి, ఆయనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు నిండు నూరేళ్లు ఆయన ఆయన చేస్తున్నటువంటి సేవలో మరి ఎన్నో కీర్తి పథకాలు అందుకోవాలని కోరుకుంటూ మేమంతా కూడా పూజలు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి ప్రధాన అజెండాగా రాష్ట్రంలో ఉన్న నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమాల్లో భాగంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళడమే కాకుండా ఈరోజు చూస్తే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ఈరోజు 75వ పుట్టినరోజు సందర్భంగా, మా అన్న చంద్రన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేమందరూ కూడా కలిసి స్వామివారికి టెంకాయలు కొట్టి తెలుగు యువత ఆధ్వర్యంలో కూడా ఈరోజు భారీ ఎత్తున టెంకాయలు కొట్టి ఆయనకు మొక్కులు తీర్చుకొని ఆయన మరిన్ని కాలాల పాటు ఆయనకు ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయన ఆశీర్వదించమని స్వామివారిని ప్రార్థిస్తూ, అదేవిధంగా తిరుపతికి సంబంధించి చూస్తే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసిన పనుల్ని ఏ విధంగా అయితే ఈరోజు శ్రమదానం దగ్గర నుంచి కూడా మొదలుకొని చూస్తే ఈరోజు P4 సంబంధించి కూడా ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఏదైతే అట్టడుగున ఉన్న పేద వర్గాలకి న్యాయం చేసే దిశగా, పేద వర్గాలకి ప్రభుత్వ ఫలాలు అందించే దిశగా ఈరోజు ఆయన చేస్తున్న కృషికి మనమందరూ కూడా
రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఆయన పరిపాలన కొనసాగుతూ ఉంది. ఏ విధంగా నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి పనిచేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు మా అన్నగారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి పార్లమెంటులో మేమందరూ కూడా స్వామివారి సన్నిధి నుంచి ఆయన యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా టీడీపీ ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు అరసవెల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ సూర్య నమస్కారాలు నిర్వహించారు. ప్రజాసేవకు అంకితమైన చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఎంపీ కలిసెట్టి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా అడుగుపెట్టిన సందర్భంగా వారికి ఆరోగ్యాలు బాగుండాలని ఆరోగ్య ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం బాగుండాలని ఈరోజు సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని ప్రత్యేక పూజ చేయడం జరిగింది. అలాగే సూర్య నమస్కారాలు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రానికి భావితరాలకి తెలుగు ప్రజానీకానికి ఆయన సేవలు చాలా అవసరం. అందుకే వారు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పూజ చేయడం జరిగింది. ఆ తీర్థ ప్రసాదాలని సోమవారి ప్రసాదాలను ఈరోజు ఢిల్లీలో వారు వస్తున్నారు విదేశాల నుంచి వారికి అందజేయడానికి మేము వెళ్తున్నామని తెలియజేస్తున్నాం.